వేసవి కాలంలో కాల్వ కట్టపై నివసిస్తున్న పేద ప్రజలకు ఉచితంగా పాదరక్షలు పంపిణీ చేయడం అభినందనీయమని కట్టివరం గ్రామ మాజీ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ అన్నారు. తెనాలికి చెందిన సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి మండలం కట్టివరం గ్రామంలో ఆదివారం ఉచిత చెప్పుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ బండికళ్ళ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులకు పాదరక్షలు పంపిణీ చేశారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలు, చిన్నారులు, విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తున్న సొసైటీని అభినందించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ మాట్లాడుతూ తమ వ్యాపార లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కట్టవరం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పూర్ణ, బి సుధాకర్, కాకుమాను కిరణ్, అవధానుల సత్యదేవ్, ఏపీడబ్ల్యూజేఎఫ్ తెనాలి డివిజన్ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్, న్యాయవాది వింజమూరి ప్రసాద్, నేరళ్ల తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం ఉదయం సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కట్టివరం మధ్యకట్ట దగ్గర కట్టివరం మాజీ ప్రెసిడెంట్ శ్రీ బండికళ్ళ ప్రసాద్ గారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఉన్న నిరుపేదలకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ఉచితంగా చెప్పులు పంపిణీ చేశాము. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వెల్ఫేర్ సొసైటీ తెనాలి వారు కట్టివరం గ్రామంలో ఈ మధ్యకాలువ కట్ట అంటారు. ఈ మధ్యకాలువ కట్ట అందరూ కట్టిక పేదలు వారి యొక్క ఈ వేసవికాలంలో వేసవి తాపానికి బాగా ఎండవేడిగా ఉండి చెప్పులు లేకుండా నడుస్తున్నటువంటి సందర్భంలో ఆ సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారు ఆ విషయాన్ని గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పాదరక్షలు ఉచితంగా ఎటువంటి ఇది ఏమీ లేకుండా అందరికీ అందజేస్తున్నారు. ఆ సందర్భంలో మాజీ నన్ను ఆహ్వానించినందుకు సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.